వెల్కమ్ టు ప్రసన్న కిచెన్ పాయింట్. హాయ్ అండి, అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఈరోజు మనం కేఎఫ్సి స్టైల్లోని చికెన్ లెగ్ పీసెస్ని ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా స్పైసీగా టేస్టీగాను. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. పక్కనే ఉన్న ఆల్ బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ముందుగా క్లీన్ చేసుకున్న చికెన్ లెగ్ పీసెస్ని ఇలా ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఇందులోని పావు టీ స్పూను మిరియాల పౌడర్ వేసుకుంటున్నానండి. ఇందులోని ఒక స్పూను కారం వేసుకుంటున్నానండి. స్పైసీగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేసుకున్నానండి కారం. అలాగే గరం మసాలా అండి, 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఈ మసాలాలు అనేవి మీ ఇష్టం అండి, ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ అండి. ఎక్కువగా మసాలాలు తినేవాళ్ళు ఇంకేమైనా ఇందులో మీ ఇష్ట ప్రకారం యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోండి. ఇందులోని నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు మిక్సీ చేసుకొని ముద్దగా వేసుకుంటున్నానండి. అన్నీ ఒకసారిగా మిక్సీ చేసుకున్నాను. నేను 1.5 స్పూను వేసుకుంటున్నానండి. ఇందులోని చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని మనం కలుపుకుందామండి. మసాలా మొత్తం లెగ్ పీసెస్కి పట్టేలాగా కలుపుకోవాలండి. చూపించిన విధంగా కలుపుకోండి. చూసారు కదా, మొత్తం మసాలాని ఇలా లెగ్ పీసెస్కి పట్టించుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోని ఒక పుల్లటి మజ్జిగ ఒక కప్పుతోని తీసుకొని వేసుకుంటున్నామండి. దీన్ని మనం మజ్జిగలోనే మ్యాగ్నేట్ చేసుకుంటామండి. ఎంతసేపు అంటే 8 లేదా 9 అవర్స్ అండి. 8 to 9 అవర్స్, లేదంటే ఓవర్ నైట్ కూడా మనం దీన్ని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను 9 అవర్స్ వరకు దీన్ని మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇలాగే పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఒక ప్లేట్ తీసుకొని అందులో మైదా వేసుకుంటున్నానండి. మనం చికెన్ని ఫ్రై చేసుకోవడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా అండి. మనకు ఆ క్రిస్పీనెస్ అనేది దీని ద్వారా వస్తుంది. మైదా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇందులో కూడా మనం మసాలాని యాడ్ చేసుకోవచ్చు. కారం 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో మళ్ళీ కొంచెం సాల్ట్ అండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కదా అందులోని, ఇందులో కొంచెం వేసుకుంటే సరిపోతుంది. 1 టీ స్పూను రైస్ ఫ్లోర్ అండి, బియ్యం పిండి వేసుకుంటున్నానండి. ఒక పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ అండి. మొత్తం దీన్ని ఒకసారి కలుపుకుందామండి. మొత్తం కలిసేలాగా మసాలాలన్నీ మొత్తం కలుపుకుందామండి. మనం 9 అవర్స్ వరకు మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని చూద్దామండి. చూసారు కదా, బాగా నానిందండి మజ్జిగలోని. పక్కన నేను కూలింగ్ వాటర్ పెట్టుకున్నాను. చూసారు కదా, బాగా చిల్లు వాటర్ అండి ఇది. బాగా కూలింగ్ ఉండాలి. పౌడరు ఫస్ట్ చికెన్ని పౌడర్లో డిప్ చేసుకొని తర్వాత వాటర్లో చేసుకోవాలండి. మళ్ళీ వాటర్లోంచి తీసి పౌడర్లో డిప్ చేసుకోవాలండి. ఇలా 2 టైమ్స్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. జాగ్రత్తగా చేయండి. మనం ఇప్పుడు ఒకసారి కలుపుకొని మసాలాని మొత్తం కలిసేలాగా మళ్ళీ కలుపుకొని ఒక లెగ్ పీస్ తీసుకొని మైదాలో డిప్ చేసుకోవాలండి. గట్టిగా ఒత్తుకుంటూ మైదా మొత్తం పిండి దానికి లెగ్ పీస్కి పట్టేలా చేయాలండి. నేను చూపించిన విధంగాను. ఫస్ట్ టైం మాత్రం ఇలా గట్టిగా చేసుకోవాలి, ఎందుకంటే పిండి మొత్తం దానికి పట్టాలండి. మనం ఐస్ వాటర్లో డిప్ చేస్తాం కదా, లేదంటే పిండి వాటర్లో కలిసిపోతుంది. అందుకే ఫస్ట్ టైం చేసినప్పుడు మనం ఇలాగా పిండి మొత్తం దానికి గట్టిగా పట్టుకునేలాగా నేను చూపించిన విధంగా ప్రెస్ చేస్తూ చేయాలండి. పిండి మొత్తం దులిపేసుకోండి. చూపిస్తున్నారు కదా, ఇలా లేయర్లా వస్తుంది. దీన్ని ఐస్ వాటర్లో వేయండి, వెంటనే తీసేయండి. మళ్ళీ ఇంకొక రెండోసారి పిండిని మొత్తం లెగ్ పీస్కి పట్టేలా చేయండి. ఈసారి మాత్రం వత్తకండి, పైన అలా పిండి పడేలా చూడండి. చూస్తున్నారు కదా, చూపించిన విధంగా చేయండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి. మిగతా ఏమైనా పిండి ఉంటే దాన్ని దులిపేయండి. చూసారు కదా, లేయర్స్లా ఎలా వస్తుందో.
నేను డీప్ ఫ్రైకి ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం దీంట్లోని మైదాని పట్టించిన లెగ్ పీస్ని వేసుకుని ఫ్రై చేసుకుందామండి. చూసారు కదా, ఆయిల్ బాగా హీట్ అయ్యింది. కానీ దీన్ని ఫ్రై చేసుకున్నప్పుడు స్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే పైన మాడిపోతుంది. చూసారు కదా, బాగా ఫ్రై అయింది. ఈ స్టేజ్లో కూడా మనం తీసేసుకోవచ్చండి కావాలంటే. నేను కొంచెం ఫ్రై చేసుకుంటానండి. ఈ స్టేజ్లో చేసుకుంటే కొంచెం జ్యూసీగా ఉంటుందండి. కొంచెం ఫ్రై చేసుకుంటే నార్మల్గా ఉంటుంది. మీరు ఏ విధంగా ఇష్టపడతారో ఆ టైప్లో మీరు దీన్ని ఫ్రై చేసుకోండి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. ఇందులో ఒకసారి డిప్ చేసి మళ్ళీ ఐస్ వాటర్లో వేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. 2 టైమ్స్ పిండిని మనం పెట్టుకుంటున్నామండి. ఎక్స్ట్రా పిండి అనేది దీన్ని ఇలా దులుపుకుంటే కింద పడిపోతుందండి. చూసారు కదా, మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి ఈ పీసెస్ని కూడా. అన్ని పీసెస్ని అలాగే చేసుకోవాలండి. లెగ్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అవుతుంది కదండి. లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి, లేదంటే పైన మాడిపోతుంది. ఓకే అండి, అయిపోయింది. దీన్ని కూడా తీసుకుందామండి. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయిందండి. ఇప్పుడు మన ఇంట్లోనే KFC స్టైల్లో చికెన్ లెగ్ పీసెస్ని రెడీ చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ.